నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఏ న్యూస్ నేను మీ బాలు సిరినేని రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. కాగా విడుదల చేసిన మార్గదర్శకాలలో ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందన్న వ్యవసాయ శాఖ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు లోన్లు తీసుకున్న వారంతా అర్హులని స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో కలెక్టర్ల సమీక్షా సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. రేపు సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో 1 లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించడంతో విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసనమే రైతు రుణమాఫీ పథకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికి ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం పాలనలో తెలంగాణ రైతాంగానికి కష్టమైన భారమైన ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్దేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతి నిర్ణయంలో అన్నదాత సంక్షేమ కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంత్ అన్న మాట అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. చైర్మన్, వైస్ చైర్మన్, శాశ్వత సభ్యుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బెర్రీ కొనసాగనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ పాలక మండలిని పునర్వ్యవస్థీకరించింది. చైర్మన్గా ప్రధాని, ఉపాధ్యక్షుడిగా సుమన్ కే బెర్రీ, డాక్టర్ వికే సరస్వత్, ప్రొఫెసర్ రమేష్ చంద్ర, డాక్టర్ వికే పాల్, అరవింద్ వీరమణిలు సైతం పూర్తికాల సభ్యులుగా కంటిన్యూ అవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. నీతి ఆయోగ్ కొత్త బృందంలో 11 మంది మంత్రులకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం దక్కింది. వీరిలో బీజేపీ మంత్రులతో సహా మిత్రపక్షాల నేతలకు అవకాశం లభించింది. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, ఎంఎస్ఎంఈ మంత్రి జితన్ రాయ్ మాంజీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్, ఇండిపెండెంట్ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్లను ప్రత్యేక ఆహ్వానితుల సభ్యులుగా నియమించారు. గతంలో నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో సభ్యుల్లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఉండగా ఆయన స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ను నియమించారు. అలాగే గత పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల్లో పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, అశ్విని వైష్ణవులు ఉన్నారు. అయితే ఈసారి వారిద్దరికీ చోటు కల్పించలేదు. వీరి స్థానంలో మిత్రపక్షాల్లోని కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు. కాగా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను 2015 జనవరి 1న కేంద్ర మంత్రివర్గ తీర్మానం ఏర్పాటు ద్వారా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదన్నారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. మూటలు కట్టడంలో మాత్రం దిట్టని, ఆ మూటలను ఢిల్లీకి పంపించడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాబ్ క్యాలెండర్ అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. పోటీ పరీక్షలు గ్యాప్ లేకుండా జరుగుతున్నాయని, విద్యార్థులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వం కన్ఫ్యూజన్ సృష్టిస్తోందని విరుచుకుపడ్డారు బీజేపీ నేత. కాంగ్రెస్ నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. ఏ ప్రభుత్వానికైనా ఏం చేశామో చెప్పి శాసనసభ సమావేశాలకు వెళ్తోందని, మరి కాంగ్రెస్ ఏం చేసిందని సమావేశాలు నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం బీజేపీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ మాట్లాడుతూ హిందువుల దేవాలయాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్నే కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శలు చేశారు. ఆలయాల భూములను రేవంత్ సర్కార్ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని విరుచుకుపడ్డారు. కోట్ల విలువ చేసే భూములను లక్షకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఆలయాల భూములను ఇష్టానుసారంగా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉండదని పేరాల ప్రశ్నించారు. ఎండోమెంట్ చట్టాలను తొంగలో తొక్కిన అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల భూముల పరిరక్షణకు పూనుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అన్ని దేవాలయాల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై సర్కారు రైతులకు చేసే సాయం కంటే వడపోతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేషన్ కార్డులు ఉన్న వారికే మాఫీ చేయడం సరికాదన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులను అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్లోని అసెంబ్లీ హాల్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేషన్ కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం ప్రభుత్వం తప్పు కాదా అని ప్రశ్నించారు. పంటల రుణమాఫీకి రేషన్ కార్డు కాకుండా పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేశామన్నారు. పీఎం కిసాన్ రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా అందలేదని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ గతంలో ప్రకటించినట్టుగా రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో సైతం రుణమాఫీపై ప్రశ్నిస్తామన్నారు హరీష్ రావు. అధికారంలోకి రాకముందు 6 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించినట్లుగా 6 గ్యారంటీలను అమలు చేయలేదని తాను గతంలోనే చెప్పారని హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని విమర్శించారు. అన్నదాతల సమస్యలపై సర్కార్ స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తోందని హరీష్ రావు హెచ్చరించారు. రుణమాఫీ కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధనలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తప్పుపట్టారు. 34,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కొత్తగా నిబంధనల పేరిట లబ్ధిదారులను తగ్గించేందుకు సీఎం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ నిబంధనలే రైతులకు ఉరితాళ్లని, నిబంధనల పేరిట లబ్ధిదారులను తగ్గించేందుకు సీఎం చూస్తున్నారని బీజేపీ ఎంపీ విమర్శించారు. దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా రేషన్ కార్డులు ఇవ్వని ముఖ్యమంత్రి రుణమాఫీ కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలని నిబంధనలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ను ఓడించాలని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 7 నెలలు కాకముందే 7 రకాల తిప్పలు పెడుతుందని ధ్వజమెత్తారు. దేశ రాష్ట్ర ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరన్నారు ఎంపీ ఈటల. విశ్వసనీయత లేని ప్రభుత్వం అనే కేసీఆర్కు బొంద పెట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల మేడలో కూర్చొని అహంకారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ. తెల్ల రేషన్ కార్డు ఎవరికి వస్తుందో రేవంత్కి తెలుసా అని ప్రశ్నించారు. సీఎం అసలు నువ్వు చదువుకున్నావా? తెల్ల రేషన్ కార్డు షరతు పెట్టడం అంటే రైతులను అవమానించడమే అవుతుందన్నారు. ఆదాయ పన్ను చెల్లించే వాళ్లకు రుణమాఫీ వర్తించదంటున్నారని, కంపెనీలే కాదు రైతులు కూడా ఎంతో కొంత ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలను నమ్మడం లేదని దేవుళ్ల మీద ప్రమాణం చేశారని గుర్తు చేశారు ఈటల. రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను ప్రభుత్వం పునరాలోచించి సవరించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సర్కార్కు విజ్ఞప్తి చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ జారీ జీవోను సవరించాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 567లోని నిబంధనలను అమలు చేస్తే లక్షల మంది రైతులు రుణమాఫీ అర్హతను కోల్పోతారని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో సాగు చేసే రైతులకు రుణమాఫీ అమలు జరిగేలా జీవోను సవరించాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఆధారంగా అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. కానీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపడిన 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్ కార్డుల కోసమే గత 10 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. ఈ కారణంగా రుణమాఫీకి అర్హులు కాలేరని చెప్పారు. ఆధార్, పాస్బుక్, రేషన్ కార్డుల డేటా సమన్వయం కొరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారని పేర్కొన్నారు. పాస్బుక్ లేని వారు లక్షలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ధరణి లోపాల వల్ల పాస్బుక్ ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి నిబంధనలు పెట్టినట్లయితే చాలా మంది పేద రైతులు రుణమాఫీ నుండి మినహాయింపబడతారన్నారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, జాయింట్ లయబిలిటీల గ్రూపులు, రైతు మిత్ర, కౌలు గుర్తింపు కార్డులు ఉన్న వారికి రుణమాఫీ వర్తించదని నిబంధనలో పేర్కొన్నారని వెల్లడించారు. దీనివల్ల కౌలు రైతులు, పేద రైతులు నష్టపోతారని తెలిపారు తమ్మినేని. గ్రామీణ ప్రాంతాలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో దళిత, గిరిజన, బీసీ రైతులు ఎక్కువగా ఉంటారన్నారు. తమ రుణాలను వ్యవసాయానికే ఖర్చు చేస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా రీషెడ్యూల్డ్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని జీవోలో పేర్కొనడం సరైంది కాదన్నారు వీరభద్రం. దీంతో పాటుగా రెన్యువల్ చేసిన రుణాలు లేదా వసూలు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తింపచేయాలని కోరారు. 2 లక్షలకు పైగా రుణం ఉన్నట్లయితే ఆ అప్పు చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని విధించిన నిబంధన వల్ల మధ్యతరగతి రైతులు నష్టపోతారని పేర్కొన్నారు సిపిఎం కార్యదర్శి తమ్మినేని. రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచంలోని 10 ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, టెక్సాస్ కేంద్రంగా ఉన్న స్టార్టప్ రన్వే సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో శ్రీధర్బాబు సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం స్టార్టప్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇప్పటికే ఏర్పరిచినట్లు మంత్రి తెలిపారు. ఒడిశాలోని పూరి తరహాలోనే హైదరాబాద్ వనస్థలిపురం సాయినాథ్ కాలనీలో జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రథం లాగేందుకు భక్తజన వాహిని అధిక సంఖ్యలో పోటెత్తింది. జగన్నాథ స్వామివారి తిరువీధి కార్యక్రమం డప్పు, డోలు వాయిద్యాలు, కీర్తనలు, కోలాటల నడుమ ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. రథయాత్ర అనంతరం జగన్నాథుని కథ, కీర్తన, చిన్నారుల నాట్య ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. యాత్ర సందర్భంగా జగన్నాథుడికి 56 రకాల ప్రత్యేక వంటకాలతో నైవేద్యం సమర్పించారు. అధికారంలో ఉండగా ఏనాడు ప్రోటోకాల్ పాటించని బీఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కే లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చేందుకు యత్నిస్తే రోడ్డుపైనే అడ్డుకున్నప్పుడు ప్రోటోకాల్ గుర్తు రాలేదని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకులతో కొబ్బరికాయ కొట్టించలేదా అంటూ ధ్వజమెత్తారు. హరీష్ రావు, కేటీఆర్ కు మతిమరుపు వచ్చినట్లుందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశమే ఉండేది కాదన్న కాంగ్రెస్ నేత ఇప్పుడు సీఎం సహా మంత్రులను రోజు వందలాది మంది కలుస్తున్నారని వెల్లడించారు. సబితమ్మకు ఇవ్వాల్సిన గౌరవం తాము ఇచ్చామని, అయినప్పటికీ తప్పుపట్టడం సరికాదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన పార్లమెంట్లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు కానీ, ఫౌండేషన్కి సంబంధించి కానీ, ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించరు. ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సంపత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ పరిధిని స్పీకర్ యొక్క చట్టాలను వాడుకొని మీరు వాళ్ళని అసెంబ్లీకి రాకుండా చేసిన కుట్రను మర్చిపోయిరా? విద్యుత్ కొనుగోళ్లపై జరుగుతున్న విచారణను మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదన్న ఆయన కేవలం విచారణ జడ్జిని మాత్రమే మార్చిందన్నారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో, విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, అక్రమంగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు. ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్. ఒక జడ్జి తోటి, న్యాయమూర్తితోటి విచారణ ఏర్పరిచినందుకు ఎందుకు మీకు భయం వేస్తా ఉంది? తప్పే చేయనప్పుడు ఎందుకు భయం వేస్తుంది మీకు? గౌరవ సుప్రీం కోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు. ప్రశాంత్ రెడ్డి గారు, మిగతా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వాళ్ళు భుజాలు తరుచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి. జడ్జిని మార్చమని చెప్పారు తప్ప విచారణ ఆపమని చెప్పలేదు. ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు, కొనసాగుతున్నది. ఖాళీ జడ్జిని టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా గాడి తప్పిందని, ఎవరు చేయాల్సిన పనులు వారు చేయడంలో వైఫల్యం చోటు చేసుకుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. డిపిఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని, నిర్మాణమయ్యాక డిపిఆర్ సిద్ధమైందని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన శ్రీరామ్ సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత, మేడిగడ్డకు మార్పు తదితరాల గురించి వివరించినట్లు చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల కోసం ఖర్చు చేసిన 12,000 కోట్ల ప్రజాధనం వృధాయేనని ఆరోపించారు. కేంద్ర జలసంఘ నిబంధనల ప్రకారమే కాళేశ్వరం నిర్మించినట్లు గత ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్రానికి చెందిన CDO ఇచ్చిన వివరాల ప్రకారమే CWEC అనుమతులు ఇస్తోందని ఆయన వివరించారు. వారం రోజుల్లో ఆ సమాచారం వివరాలను అఫిడవిట్ రూపంలో అందించనున్నట్లు తెలిపారు వెదిరె శ్రీరామ్. సర్వే, ఇన్వెస్టిగేషన్, మోడలింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడి తప్పినాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనకది ముందు వెనక జరిగింది. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత DPR మళ్ళీ అప్డేట్ అయింది. ముందు DPR ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా, తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఇదంతా NDAC ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది, 1 నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన కండక్టర్పై కేసు నమోదు చేశారు. BNSలోని సెక్షన్ 75 కింద కేసు నమోదైంది. హైదరాబాద్ ఫరూక్ నగర్ డిపోకు చెందిన ఓ కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఓ యువతి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ MD సజ్జనార్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత కండక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతాయంటూ గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది, బీఆర్ఎస్ బలహీనపడుతోందన్నారు. దీంతో ఎవరికి మద్దతిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2008, 2009లో MIM పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసినట్లు MP పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందని చెప్పామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది, రాష్ట్రం అభివృద్ధి చెందింది, కానీ కొన్ని లోపాలున్నాయి. ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తున్నారా లేదా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందా? ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉందన్నారు ఓవైసీ. 2008-9 में हमारी पार्टी ने प्रणब मुखर्जी कमेटी को लिखकर दिया था कि तेलंगाना में नाइंसाफी जरूर हो रही है, तेलंगाना अंडर डेवलप्ड है, मगर हमने इस बात को कहा था अगर आप स्टेट बनाएंगे तो यहाँ पर बीजेपी मजबूत होगी. अब तेलंगाना बन गया, तेलंगाना डेवलप भी हुआ, तेलंगाना में अभी भी कमजोरियां हैं, मगर सवाल ये पैदा होता है कि क्या TRS बीजेपी से मर्ज होगी या TRS बीजेपी से अलायंस करेगी. मगर सच कौन साबित हो रहा है इसमें? ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో డీజీపీ సమావేశమయ్యారు. పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన చెప్పారు. సిపిలు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేయాలని, తాను త్వరలోనే జిల్లాల వారీగా పర్యటిస్తానన్నారు. హిస్టరీ షీట్ల సమీక్ష, ఆయుధాల లైసెన్సుల జారీ, శాంతి భద్రతలపై ఈ సందర్భంగా డీజీపీ సూచనలు చేశారు. సీఎం దార్శనికతకు అనుగుణంగా డ్రగ్స్ను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో పర్యటించిన ఆయన ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను ఆలయ ఈవో, ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరవింద్ బాబు కోరారు. ఏకాదశి పండుగకు ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గుడి మీద మరి వాటర్ సప్లై కానీ, శానిటైజేషన్ కానీ, ఆహార పదార్థాలు, ఫుడ్ సప్లై ఇవన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. మరి భక్తులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, స్వామివారిని దర్శించుకొని మరి చక్కటి ఆశీస్సులు పొందమని చెప్పి తెలియజేస్తున్నాము. 2024-25కు సంబంధించి పూర్తి బడ్జెట్ రూపకల్పన తుది దశను సూచించేలా కేంద్రం హల్వా వేడుకను నిర్వహించింది. నార్త్ బ్లాక్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యదర్శులతో పాటు బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో పాల్గొన్న అధికారులు వేడుక జరుపుకున్నారు. బడ్జెట్ తయారీ, లాకిన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఏటా హల్వా వేడుకను నిర్వహించడం ఆనవాయితీ.
ఓ కడాయిలో వండిన హల్వాను ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు అందిస్తారు. హల్వా వేడుక జరిగిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు ఎవరిని ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపౌండ్ విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ బృందమంతా బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రకృతి సేద్యం చేస్తూ వందల మందిని సాగుబాట పట్టించిన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం గంటాపురానికి చెందిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మను పోర్చుగల్ దేశ గుల్బెంకియాన్ అవార్డు వరించింది. పోర్చుగల్ వెళ్లి పురస్కారం అందుకున్న నాగేంద్రమ్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం విధానానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని నాగేంద్రమ్మ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి చేయూతనివ్వాలని కోరారు. పెన్సిల్వేనియాలో 2 రోజుల కింద కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి బయటకొచ్చారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కాల్పుల్లో గాయపడిన కుడి చెవికి కట్టుతో ట్రంప్ కనిపించారు. సదస్సు జరుగుతోన్న గదిలోకి స్క్రీన్పై తొలుత ట్రంప్ కనిపించగానే సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. ఆయన పేరుతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ అనుకూలంగా నినాదాలు చేశారు. సదస్సులోకి ట్రంప్ ప్రవేశించగానే గాడ్ బ్లెస్ ద యుఎస్ఏ అని గాయకుడు లీ గ్రీన్వుడ్ ఆలపించారు. ఆయన ఆ పాట వింటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అనంతరం వి లవ్ ట్రంప్ అనే నినాదాలతో సదస్సు ప్రాంగణమంతా మార్మోగింది. మద్దతుదారుల అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.